మటన్ కీమా సమోసా. బాలు బాలు త్వరగా రా, సమోసాలు రెడీ అయిపోయాయి. వస్తున్నారా? ఏంటిరా ఈరోజు సమోసాల వాసన ఊరంతా తిరుగుతుంది. ఇవి మామూలు సమోసాలు కావురా, స్పెషల్ మటన్ కీమా సమోసాలు. ఏంటి మటన్ కీమా సమోసాలా? అయితే ముందు 2 నాకు ప్యాక్ చెయ్యి. నీకు అమ్మాలంటే డబ్బులు ఇవ్వాలి. ఫ్రెండ్షిప్ లో కూడా డబ్బులా? ఒరేయ్, ఫ్రెండ్షిప్ వేరే, సమోసా బండి వ్యాపారం వేరే. సరే, ఒకటి అప్పుగా ఇవ్వు. ముందు నిన్న ఇచ్చిన 5 సమోసాల డబ్బులు కట్టు. అవి నేను తినలేదురా, మరి ఎవరు తిన్నారు? నా కడుపు తినింది. నీ కడుపుకి డబ్బులు లేవా? అది నిరుద్యోగ కడుపురా. సరే, సరదా చాలురా. ఈరోజు అమ్మకాలు బాగా జరగాలి, ఇంట్లో ఖర్చులున్నాయి. టెన్షన్ పడకురా, నీ సమోసాల రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. నిజమేరా, కానీ మనం నిజాయితీగా సంపాదించాలి. అంతలో అమ్మమ్మ నెమ్మదిగా బండి దగ్గరికి వస్తుంది. ఒరేయ్ పిల్లలు, నాకు 2 సమోసాలు ఇవ్వండి. అమ్మమ్మ, మటన్ కీమా సమోసా తింటే మీకు ఎనర్జీ డబల్ అవుతుంది. నాకు ఎనర్జీ ఎందుకురా, ముందుగా నీకు బుద్ధి రావాలి. అది సమోసాతో రాదమ్మమ్మ. అమ్మమ్మ, ఇదిగో 2 వేడివేడి సమోసాలు. బాగున్నాయిరా. ఎంత? 2 కలిపి 50 రూపాయలు అమ్మమ్మ. ఇదిగో బాబు 50 రూపాయలు. థ్యాంక్స్ అమ్మమ్మ. మీ ఇద్దరు మంచిగా వ్యాపారం చేసుకోండి, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బే ఎక్కువ రోజులు నిలుస్తుంది. అమ్మమ్మ, ఆ మాట మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చాలా మంచి వాళ్ళం. నువ్వు మంచివాడివే, కానీ నీ నోరు మాత్రం చాలా చెడ్డది. అది నిజమే అమ్మమ్మ. అమ్మమ్మ నవ్వుతూ పక్కకు వెళ్తుంది. A few moments later. రాత్రి అవుతుంది. బండి దగ్గర రవి, బాలు సమోసాలు సర్దుతుంటారు. రవి, మిగిలిన సమోసాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15? అవును. అందులో నాకు 5. నీకు ఒక్కటి కూడా ఇవ్వను. ఎందుకు? నువ్వు డబ్బులు ఇవ్వకుండా తింటావు. నువ్వు ఫ్రెండువా లేక బ్యాంకు మేనేజర్వా? ఇద్దరు మాట్లాడుకుంటుండగా దూరం నుంచి ఒక దొంగ నెమ్మదిగా వస్తాడు. ఈరోజు ఏదో ఒకటి దొంగతనం చేయాలి, కానీ ఏం దొంగతనం చేయాలో అర్థం కావడం లేదు. దొంగ, ఆహా, మటన్ కీమా సమోసాలు. డబ్బు ఉంటే కొనుక్కునేవాడిని, డబ్బు లేదు, మరి ఎలా? దొంగతనం చేయాలి. దొంగ నెమ్మదిగా బండి దగ్గరికి వచ్చి సమోసాల బాక్స్ తీసుకెళ్ళబోతాడు. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నేనా? నేను సమోసా క్వాలిటీ చెక్ చేసే ఆఫీసర్ని. ఆఫీసరా? ఇక్కడ ఉన్న బాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నావు? క్వాలిటీ చెక్ చేయడానికి ఇంటికి తీసుకెళ్తున్నా. మరి మా సమోసాల క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్ని తిన్నావు? ఒక్కటి. బాక్స్ లో 15 ఉన్నాయి కదా. మిగతావి కూడా క్వాలిటీ చెక్ చేయడానికి. ఓహో, అంటే నీ క్వాలిటీ చెక్కుకి మా బండి మొత్తం ఖాళీ కావాలన్నమాట. ఆ అదే, అంటే అవునవును. నిజం చెప్పు, దొంగతనం చేయడానికి వచ్చావా? ఆ లేదు. అయితే బాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నావు? అది నా చేతికి బాక్సులంటే చాలా ఇష్టం. సమోసాల మీద ప్రేమ, బాక్స్ మీద ప్రేమ? రెండిటి మీద. అప్పుడే అమ్మమ్మ అక్కడికి తిరిగి వస్తుంది. ఏంట్రా ఇక్కడింత గొడవ? అమ్మమ్మ, ఈయన మా సమోసాల బాక్సు దొంగతనం చేయడానికి వచ్చాడు. అమ్మమ్మ, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మరి బాక్స్ నీ చేతిలో ఎందుకుంది? అది నేను పట్టుకున్నానంతే. అయితే మరి నా చెప్పులు కూడా పట్టుకో. ఎందుకు? అవి కూడా నీకు నచ్చితే తీసుకెళ్ళు. అమ్మమ్మ, సూపర్. అమ్మమ్మ, నేను ఆకలితో ఉన్నాను. ఆకలిగా ఉంటే అడిగి తినాలి, దొంగతనం ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఒక సమోసా అడిగితే ఇచ్చేవాళ్ళం కదా. నిజంగానే ఇస్తారా? నేను ఇవ్వను. నువ్వు నోరు మూసుకోరా. పిల్లలు, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం మంచిదే, కానీ దొంగతనాన్ని మాత్రం సమర్థించకూడదు. అమ్మమ్మ, నేను తప్పు చేశాను. తప్పు చేశావని ఒప్పుకున్నావు, అదే మొదటి మంచి పని. సరే, నీకు 2 సమోసాలు ఇస్తాను, కానీ ఇక దొంగతనం చెయ్యకూడదు. 2 సమోసాలా? అవును, కానీ ఒక షరతు. ఏంటి? నా సమోసా మాత్రం తినకూడదు.
నీ దగ్గర సమోసా ఉందా? లేదు. మరి ముందు జాగ్రత్త. రవి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. సరే, కానీ నిజాయితీగా బతకడానికి ప్రయత్నించు. పని చేయడానికి చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయి అమ్మమ్మ. మరి పని చేసి తిను. దొంగతనం చేసి తినడం వల్ల కడుపు నిండినా మనసు నిండదు. నిజమే అమ్మమ్మ. పని కావాలంటే మా బండి దగ్గర పని చేయొచ్చు. బాలు, నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నాకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. నీకు సహాయం చేయడానికి వ్యక్తి ఎందుకు? నేను సమోసాలు తినడంలో బిజీగా ఉంటాను కదా. నేను నిజంగా పని చేస్తాను, సమోసాలు అమ్ముతాను. సరే, ఈ రోజు నుంచే పని మొదలుపెట్టు. చూశారా, దొంగగా వచ్చిన వాడు కష్టపడి పని చేసే మనిషిలా మారాడు. అమ్మమ్మ, మీ మాటలు నాకు బాగా అర్థమయ్యాయి. నాకైతే ఒక్కటే అర్థమైంది. ఏంటది? దొంగతనం చేయకపోతే సమోసాలు ఉచితంగా దొరుకుతాయి కదా. నీకు ఉచితంగా ఏమీ దొరకవు. అయ్యో, నా జీవితం మళ్ళీ కష్టాల్లో పడింది. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, ఆకలి ఎంత పెద్దదైనా దొంగతనం సరైన మార్గం కాదు. కష్టపడి సంపాదించిన చిన్న ముద్ద కూడా దొంగతనంతో సంపాదించిన పెద్ద విందు కంటే గొప్పది. ఇక నుంచి నేను కష్టపడి సంపాదిస్తాను. అదే నిజమైన మార్పు. మరి ఇప్పుడు మటన్ కీమా సమోసాలు ఎవరు తింటారు? కస్టమర్లు. మరి మనం పని చేస్తాం. అయ్యో అమ్మమ్మ, దొంగ కన్నా నా పరిస్థితి దారుణంగా ఉంది. నీకు సమోసా కన్నా ముందుగా బుద్ధి మారాలి. కథలో నీతి. ఆకలి తీర్చుకోవడానికి తప్పు మార్గం ఎంచుకోకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారమే నిజమైన ఆనందాన్నిస్తుంది. ఒక తప్పు చేసిన మనిషికి మారే అవకాశం ఇస్తే అతను మంచి మనిషిగా మారవచ్చు.